హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆర్కేహెచ్సి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ యొక్క అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళు కొన్ని మెడికల్ షాప్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసరికి మనం స్పెషల్గా నర్సింగ్ వారి కోసం ఉన్న వేకెన్సీస్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీనికి పే స్కేల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న 7th పే స్కేల్కి సంబంధించే ఉంటుంది. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి అప్లికేషన్స్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 21st March. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 18th April. 21st March నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th April. నెక్స్ట్ ఈ పోస్టులు వచ్చేసరికి హైదరాబాద్లో మనకి ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో పోస్ట్ యొక్క డీటెయిల్స్ అవైలబిలిటీ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి సైంటిఫిక్ ఆఫీసర్ నర్స్ ఏ పోస్ట్. నెక్స్ట్ వన్ సైంటిఫిక్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, సైంటిఫిక్ అసిస్టెంట్, పెథాలజీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్. టోటల్ మనకు వచ్చేసరికి 6 types ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎవరైనా కూడా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అట్లనే పోస్ట్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి. లేదంటే ఒక పోస్ట్ మీరు సపోజ్ పోస్ట్ కోడ్ కనుక తప్పబెట్టినట్టయితే, ఎగ్జాంపుల్ మీరు నర్స్ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారు కానీ పోస్ట్ కోడ్ వచ్చేసరికి లైక్ 12603 రేడియోగ్రాఫర్ది పెట్టారంటే ఆటోమేటిక్గా మీరు నర్సింగ్ కాకుండా రేడియోగ్రాఫర్ పోస్ట్ కన్నా అప్లై చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కూడా పోస్ట్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అప్లై చేసే టైంలో, దాన్ని బట్టి అప్లై చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డ్యూటీ మెడికల్ ఆఫీసర్, నర్సు, రేడియోగ్రాఫర్, పెథాలజీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎక్స్రే. 6 types ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ వచ్చేసరికి గ్రూప్ ఏ, నర్స్ ఏ వచ్చేసరికి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్. పే స్కేల్ వచ్చేసరికి బేసిక్ పే ఆఫ్ 44,990 లెవెల్ 7 ప్లస్ దీనికి అనుగుణంగా మనకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్లు బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి నర్స్ ఏ పోస్ట్కి వచ్చేసరికి 18 years to 30 years. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి కేటగిరీ బట్టి ఉంటుంది. ఓబీసీ అయితే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 35 years ఏజ్ గ్రూప్ వరకు మనం ఈ వేకెన్సీస్ అనేది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీస్, అంటే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం ఈ స్లైడ్లో చూడొచ్చు. మెడికల్ ఆఫీసర్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీకి వచ్చేసరికి 1, టోటల్ వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదే నర్స్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో వచ్చేసరికి 8 వేకెన్సీస్, ఎస్సీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, టోటల్ వచ్చేసరికి 11 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేడియోగ్రాఫర్కి వచ్చేసరికి 1, దట్స్ ఇట్. అన్రిజర్వ్డ్లో 1 పోస్ట్. పెథాలజీ టెక్నీషియన్కి వచ్చేసరికి 1, ఫార్మసిస్ట్కి 1, ఎక్స్రే టెక్నీషియన్కి 1. నర్స్కి వచ్చేసరికి అందరికన్నా ఎక్కువ 11 వేకెన్సీస్ ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనం నర్స్ పోస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. నర్స్ పోస్ట్కి ఏకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ జిఎన్ఎం అయితే డిప్లొమా ఇన్ నర్సింగ్ ఉండాలి. తర్వాత సర్టిఫికేట్ 3 years ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆర్మీ ఫోర్సెస్లో కానీ లేదంటే ఏదైనా ఎనీ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది జిఎన్ఎం క్యాండిడేట్స్కి అయితే మ్యాండేటరీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి నర్స్ పోస్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. మనకి ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసరికి
1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసరికి ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసరికి 1 అవర్ డ్యూరేషన్, స్టేజ్ 2 అడ్వాన్స్ వచ్చేసరికి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ 20, సైన్స్ క్వశ్చన్స్ 20, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ టెస్ట్లో వచ్చేసరికి ఏముంటాయంటే ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెస్ట్లో వచ్చేసరికి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 50 మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మెరిట్ బట్టి జాబ్ ఇస్తారు. ఈ స్టేజ్ 2 టెస్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్లో వచ్చేసరికి the number of candidates shortlisted for the skill test depends upon the number of candidates qualified. ఓకేనా, స్కిల్ టెస్ట్ కూడా మనకి సెలెక్షన్ వచ్చేసరికి రిటర్న్ ఓఎంఐ ఎగ్జామ్ అయ్యాలి, దాంట్లో క్వాలిఫై అయితే స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా క్లియర్ అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అప్లై ఇది ఇయర్స్ రిలాక్సేషన్. ఓబీసీ 3 years, ఎస్సీ 5 years, పీడబ్ల్యూడీ 10 years. నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అప్లై చేయాలంటే అప్డేట్స్ అన్నాడు. ఈ https www.nfsc.government.in వెబ్సైట్లో మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఫామ్ వచ్చేసరికి https recruitments.nfsc.government.in పోర్టల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్ రిసిప్ట్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇవన్నీ కూడా ఎగ్జామ్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అయితే జనరల్ క్యాండిడేట్స్కి 500, నర్స్కి 150, రేడియోగ్రాఫర్ 150, పెథాలజీ టెక్నీషియన్ 150, ఫార్మసిస్ట్ 100, ఎక్స్రే 150. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ నో ఫీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నో ఫీ. ఓకే, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్స్ ఆర్ ది టెంటేటివ్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ ఇన్ ది స్పెసిఫైడ్ సిటీస్ వచ్చేసరికి వైజాగ్, హైదరాబాద్, తెలంగాణ, ముంబై, మహారాష్ట్ర, రాజస్థాన్, ఫస్కిలా, తమిళనాడు, ఎక్సెట్రా. Candidates may indicate the choice of the city nearby. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అడ్మిషన్ తేదీ, ఎగ్జామినేషన్ అనేది ఇంటర్వ్యూ. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఎంప్లాయర్ ఐడి, ఎక్సర్వీస్, ఎనీ ఆఫ్ ది సర్టిఫికేట్స్ టు బి క్వాలిఫైడ్ at during the time of exam. Document, these are the important document verifications during the verification time. These are the user manual instructions. Everyone can go through these forms. So this application will be posted in the RKHC website, WhatsApp group or Telegram group. Candidates can go through this, and these are the certificate for the disability form, etc. Please don't forget to like, follow, share our channel RKHC. Okay, bye. Follow us for the more.